గ్రహణ సమయం అయిపోయిన తదుపరి రాత్రి 1:26 అనంతరము ఏమైనా తినవచ్చా ఆహారం అనేటటువంటి సందేహం చాలా మందికి కలుగుతుంది. అయితే విడుపు స్నానం చెయ్యాలి. ఇది ఒక సూతకంతో సమానమైనటువంటిది గ్రహణం అంటే. కాబట్టి ఇప్పుడు చంద్రుడికి సంబంధించి మళ్ళీ తిరిగి జన్మ లభించిందనమాట. రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి రాహు పడుతున్నాడు చంద్రుణ్ణి. అలాగే 1:26 పూర్తిగా విడిచేస్తున్నాడు. విడుపు అయిపోయిన తదుపరి తలారా స్నానం చేసి ఇల్లంతా శుభ్రపరుచుకొని అప్పుడు ఆహార పదార్థాలు వండుకొని భగవంతుడికి నివేదన చేసి అప్పుడు తినాలి. ఇంకొక విషయం ఏంటంటే భగవంతుణ్ణి కూడా మనం ఆ విగ్రహాలని చిత్రపటాలని కూడా శుభ్రము చేసుకున్న తదుపరి భగవంతుడికి నివేదన చేసి అప్పుడు మనం ఆహారాన్ని తినాలి. అప్పటి వరకు నిలవ ఉన్నటువంటి నిన్నటి పదార్థాలు మొన్నటి పదార్థాలు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని కూడా వాడకూడదు. నిల్వ పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు, అవతల పారేయాలి. కాబట్టి ఎక్కువ నిల్వ ఉంచుకోకుండా, ఎందుకంటే ఈ దోసల పిండి అని ఇడ్లీ పిండి అని మనము నిల్వ చేసి పెట్టుకుంటాం. ఒక వారం రోజులకి సరిపడా లేదా ఒక 5-6 రోజులకి సరిపడా నిల్వ చేసి పెట్టుకుంటాం. అలాంటివి కూడా వాడకూడదు. ఇది విషతుల్యం అవుతుంది. గ్రహణ సమయంలో ఇలాంటి పదార్థాలు మనకి తయారు చేసి పెట్టుకున్నవి ఆ చంద్రుని యొక్క కిరణాలు రాహుగ్రహ కిరణాలు సోకి అది విషతుల్యం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పదార్థాలని వాడకూడదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను.